సఫల యాత్ర. ఒకప్పుడు బోధిసత్వుడు అనే వ్యక్తి కాశీనగరంలోని ఒక వర్తక కుటుంబంలో జన్మించాడు. అతడు 500 బండ్లపై సరుకు వేసుకొని దేశాంతరం పోయి వర్తకం సాగించాడు. ఆ పట్నంలోనే మరొక వర్తకుడు ఉన్నాడు. అతడు యోచనాపరుడు కాడు సరికదా, పైగా దురుద్దేశాలు కలవాడు. ఒక రోజున బోధిసత్వుడు ప్రయాణానికి బళ్ళు సిద్ధం చేసుకుందాం అనుకునేటంతలోనే రెండో వర్తకుడు బయలుదేరతానని చెప్పాడు. అప్పుడు బోధిసత్వుడు అతనితో, మిత్రమా, నీ బళ్ళు నా బళ్ళు ఒక్కసారిగా బయలుదేరితే దారి పట్టక ఇబ్బంది కలగవచ్చు. అందువల్ల ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం పోయి రావటం మంచిది. ముందు నువ్వు బయలుదేరతావా, నన్ను సాగమంటావా? నీ వీలుని బట్టే చేద్దాం అన్నాడు. వర్తకుడు తనలో తాను, ముందుగా పోతే నా మనుషులకు నవనవలాడే కూరగాయలు దొరుకుతాయి, పశువులకు పట్టుకుచ్చు వంటి పచ్చగడ్డి దొరుకుతుంది, స్వచ్ఛమైన తేట నీరు లభిస్తుంది. ఏ దేశం వెళ్ళినా నా సరుకులకు ఇష్టం వచ్చిన ధర అడగవచ్చు. చూడగా ముందు వెళ్ళటమే లాభం అనిపిస్తోందే అని అనుకున్నాడు. బోధిసత్వుడు ఆలోచించాడు. ఎప్పటికైనా ఒకరు తొక్కిన దారిన పోవటమే సులువు. ఒకసారి పశువులు మేసిన చోట పచ్చగడ్డి మళ్ళీ చిగురు పట్టి రెండో తలుపుగా మొలకలెత్తుంది. కూరగాయలు అంతే. నీటి వసతి లేని చోట ముందు వెళ్ళిన వాళ్ళు నేల కోసం బావులు తీస్తారు. అవే మనకు ఉపకరిస్తాయి. పోతే కాని చోట్లకు పోయి వర్తకంలో బేరాలాడటం తగని పని. మొదట వెళ్ళిన వాళ్ళు ధరవరలు నిర్ణయించే ఉంటారు గనుక వెనక వాళ్లకు ఆ సాధక బాధకాలన్నీ తప్పిపోతాయి అని తలచి తను వెనకనే బయలుదేరతానన్నాడు. చేరవలసిన ప్రాంతం 60 యోజనాల దూరం. మధ్య ఒక పెద్ద ఎడారి. సరిపడ తినుబండారాలు, పీపాల నిండా మంచినీళ్లు జాగ్రత్త పెట్టుకున్నారు. ఈ సరంజామా అంతటితో రెండో వర్తకుడు బోధిసత్వుని భలే పాచిక వేశానని సంతోషిస్తూ చాలా దూరం ప్రయాణం చేసి చివరికి ఆ బ్రహ్మాండమైన ఎడారి చేరుకున్నాడు. కొంత దూరం పోయేసరికి అతనికి ఒక అపూర్వమైన రథం ఎదురైంది. ఆ రథాన్ని ముచ్చటైన తెల్లటి గుర్రాలు లాగుతున్నాయి. బండిలో ఒక రాజపురుషుడు కత్తులు, కటార్లు, విల్లమ్ములు ధరించిన పరివారం ముందు నడుస్తున్నది. ఆ జనమంతా గొప్ప వర్షంలో తడిసిపోయినట్టు, బండి చక్రాలు ఎక్కడో బురదలో కూరుకుపోయినట్లు ఆనవాలు కనిపిస్తున్నాయి. అందరూ తలలకు తామర తుండ్లు చుట్టుకొని అరవిచ్చిన తామర పువ్వులు చేత పెట్టుకొని ఉన్నారు. అరవిచ్చిన అంటే సగం విచ్చుకున్నా అని అర్థం. బండిలో వర్తకుణ్ణి ఆపి రథంలో ఉన్న రాజపురుషుడు ప్రసంగవశాత్తు అంటున్నట్టుగా, అంటే మాటల మధ్యలో అంటున్నట్టుగా, ఏం వర్షమయ్యా బాబు, కడవలతో గుమ్మరించేసింది. అదిగో ఆ అడవి దాటితే అంతా జలమయమే. ఏళ్ళు ఊళ్ళు ఏకమైనాయి. అటువంటి ప్రదేశానికి పోబోతూ ఇలా కష్టపడి పీపాలతో నీళ్లు మోసపోవడం ఎందుకయ్యా, చాదస్తం కాకపోతే అన్నాడు. నిజమేనని నమ్మి దూరాలోచన లేని వర్తకుడు పీపాలలో నీళ్ళన్నీ పారబోయించి వేశాడు. తీరా చూస్తే ఎంత దూరం పోయినా ఆ అడవి కనబడుతూనే ఉంది, కానీ అది చేరుకోవటం మటుకు జరగలేదు. వర్తకుని పరివారానికి దాహం వేసింది. తాగటానికి గుక్కెడి నీళ్ళైనా లేకపోయినాయి. గొంతులు ఎండిపోయాయి. అంతా ఒక్కొక్కరై ఎడారిలో దిక్కులేక మరణింపసాగారు. అలా మరణించిన జనాన్ని రాజపురుష రూపంలోనూ పరివార రూపంలోనూ వచ్చిన భూతాలు ఆహారంగా చేసుకున్నాయి. క్రమంగా దప్పిక బాధల వల్ల మనుషుల్లాగే ఎడ్లు కూడా సోలిపోయినాయి. వాటిని కూడా ఆ భూతాలు బలిగొన్నాయి. అక్కడ అస్థిపంజరాలు పోగులు పడినాయి. బల్లల్లో సామాను మాత్రం అలానే ఉండిపోయింది. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత బోధిసత్వుడు కూడా అదే త్రోవన బయలుదేరాడు. అతడు సరిపడిన తినుబండారాలు, పీపాల నిండా నీళ్లు నింపుకొని ప్రయాణమయ్యాడు. బళ్ళు ఎడారి వరకు వచ్చేసరికి బోధిసత్వుడు పరివారంతో, నాతో చెప్పకుండా ఎవ్వళ్ళు ఒక్క చుక్కైనా నీళ్లు పారబోయకూడదు. ఇక్కడ ఉన్నవన్నీ విషవృక్షాలు. నన్ను అడగకుండా వాటి నుండి ఒక్క ఆకైనా తుంపవద్దు అని హెచ్చరిక చేశాడు. తీరా ఎడారి మధ్యకు వెళ్ళాగా మునపట్లాగానే అపూర్వమైన రథంలో రాజపురుషుడు పరివారంతో సహా ఎదురొచ్చాడు. వాళ్ళ వేషాలు చూడగానే బోధిసత్వుడు సంగతి గ్రహించి వేశాడు. ఇదివరకు లాగానే రాజపురుషుడు నీళ్ల పీపాలు చూసి వేలాకోలం చేశాడు. అప్పుడు బోధిసత్వుడు, కొత్త నీరు ముందు కనిపించనివ్వని నిలవ నీరు పారబోయడం ఎంతసేపు అన్నాడు. ఇక రాజపురుషుడు చేసేది లేక జారుకున్నాడు. అయితే అతడు చెప్పిన మాటలు పల్లవాళ్లలో కొంతమందికి నమ్మకం తోచి పీపాల నీళ్లు పారబోయటానికి సిద్ధపడ్డారు. అప్పుడు బోధిసత్వుడు వాళ్ళతో, ఎడారిలో నీటి వసతి ఉన్నట్లు ఎప్పుడైనా మీరు విని ఉన్నారా? మీలో ఒక్కలకైనా చల్లటి వర్షపు గాలి ఒంటికి తగిలిందా? కనుచూపు మేరలో ఒక్క చిన్న మేఘమైనా మీరు చూచారా? ఒక్కసారైనా మెరుపు మెరిసినట్టు కంటికి కనిపించిందా? ఆ పెద్ద మనిషి చెప్పినట్లు ప్రదేశమంతటా గొప్పగా వర్షం చెందిందనే అనుకుందాం.
ఉరుములు యోజనాల దూరం వినపడతాయి కదా, మీ చెవులకు ఒక్క ఉరుమైనా వినపడిందా అని ఇలా ప్రశ్నలు వేసేసరికి సమాధానం చెప్పలేక వాళ్ళు తెల్లబోయారు. ఇక మారు మాట్లాడలేదు. అప్పుడు బోధసత్వుడు, చూడండి, వాళ్ళు నిజమైన మనుషులే కాదు, మానవ కృతి దాల్చిన భూతాలు. వాళ్ళ మాటలు విని మనం నీళ్లు పారబోసుకొని కూర్చుంటే తరువాత దాహం వేసినప్పుడు కుక్కడి నీళ్ళైనా ఉండవే, దప్పిక వల్ల మనం మరణిస్తే మింగేయొచ్చు కదా అని వాళ్ళ ఉద్దేశం. తెలిసిందా? కనుక ఒక్క చుక్కైనా నీళ్లు పోనీకండి అని మళ్ళీ హెచ్చరించాడు. అతను పరివారము కొంత దూరం సాగేసరికల్లా రెండో వర్తకుని 500 బళ్ళు, వాటి నిండా సామాన్లు కనిపించినాయి. అక్కడ అస్థిపంజరాలు చెల్లా చెదురై పడి ఉన్నాయి. ఇవి చూసి అంతా ఎంతో ఆశ్చర్యపోయారు. అప్పుడు బోధిసత్వుడు, చూశారా, దూరాలోచన లేక నీళ్ళన్నీ పారబోసుకున్నందువల్ల ఆ వర్తకునికి చివరికి ఏగతి పట్టిందో అంటూ వాళ్ళకి అసలు సంగతి నచ్చజెప్పాడు. తెల్లవారగానే అతడు ఆ బల్లను కూడా తీసుకొని వెలదలిచిన దేశం వెళ్ళాడు. చాలా లాభం గడించి పరివారంతో సహా క్షేమంగా తన నగరానికి వచ్చి సుఖంగా ఉన్నాడు. అందుకే అండి పెద్దలు చెప్తారు, కంగారు పడి ఏ నిర్ణయం వెంటనే తీసుకోకూడదు, దూరపు ఆలోచన ఉండాలి. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.